1 2 3 అని వస్తుందా? 1 2 3 1 2 3 అని వస్తుందా? అది రైట్. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథమును మనం తీసి ఫిలెమోనుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికను మొదటి అధ్యాయాన్ని 1వ అధ్యాయం ఉంటుంది. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలెమోనుకు రాసిన పత్రిక పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి, ఎవరన్నా గట్టిగా చదవండి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకును. చాలయా. మరి ఒకసారి జాగ్రత్త తీసుకున్నారా? హెబ్రీలకు పత్రికకు ముందు ఉంటుంది. హెబ్రీ పత్రికకు ముందు ఉంటుంది 1వ అధ్యాయము. ఫిలెమోను అధ్యాయము 1వ వచనములో క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలెమోనుకు ఈ పత్రికను రాస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ దినమున మనము దేవుని సన్నిధిలోనికి వచ్చినందుకు మనం ఎంతో దేవుని కృపకు పాత్రులమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ ప్రవక్త చెప్తా ఉండి, ఇప్పుడు నా జీవితంలో ముందెన్నడూ మాట్లాడనటువంటి ఒక చిన్న పుస్తకమును మనం త్రిప్పేదము. ఏంటిదంట? ఒక చిన్న పుస్తకము. అది ఫిలెమోను పత్రిక అయి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సరే, చిన్న ప్రార్థించుకుందాం. పరలోకమందున్న తండ్రి, ప్రభు అయిన యేసు, భౌతికముగా సామర్థ్యము కలిగి ఉన్న ఏ మనుష్యుడైనను ఈ పరిశుద్ధ గ్రంథమునందలి పేజీలను త్రిప్పగలడు. అయితే అది ఏ ఉద్దేశంతో చెప్పబడనో అది వెలుగులో పరిశుద్ధాత్మ మాత్రమే దానిని అనువదించగలడు. పౌలు గొప్ప మహత్తరమైన ప్రవక్త అయి ఉండెను. ఆయనను తనను తాను ఒక ఖైదీగా పిలుచుకొనుటను గూర్చి అది ఎట్లు సంబోధించబడినో అర్థం చేసుకొనుటకు ఆయన వచ్చి మాకు సహాయము చేయవలనని మేము అడుగుచున్నాము. పరిశుద్ధాత్మను ఆయనను మేము కనిపెట్టుకొని ఉండగా పరిశుద్ధాత్మ దానిని మాకు బయలుపరచునుగాక. మేము వేరొక లోకము యొక్క ప్రతినిధులుగా ఉన్నామని ఎరిగి ఉండి మేము ఆ స్థలమునే తీసుకునేదముగాక. అధికారములోనికి వచ్చుచున్న వేరొక రాజ్యం మాకు ఉన్నది. ప్రభువు మరియు మా గొప్ప రాజు త్వరలో వచ్చును. మరియు తన అధికారము క్రిందనున్న రాజులందరినీ ఆయన తీసుకొనును. మరియు ఆయనే పరిపాలించును. మరియు ఆయనతో పాటు భూమిపై 1000 సంవత్సరములు పాలన చేసేదము. మరియు నిరంతరము ఆయనతో ఉండేదము. ప్రభువా, ఇది మనస్సులో ఉంచుకొని ఇప్పుడు మా ప్రార్థన యొక్క జవాబు కొరకై మేము కనిపెట్టుచున్నాము. మా ఒప్పుకోలు వైపు మేము చూచుచున్నాము. నీ గొప్ప చిత్తమునకు వ్యతిరేకముగా ఒకవేళ మేమేదైనా చేసిన ఎడల, ఏదైనా చెప్పిన ఎడల, లేదా ఏదైనా తలంచిన ఎడల యేసుక్రీస్తు యొక్క రక్తము మమ్మలను శుద్ధిని చేయునుగాక. యేసుక్రీస్తు నామములో ఈ కొద్ది మాటలను అడిగి ప్రార్థన చేయుచున్నాము. ఆమెన్. మనందరం కూర్చుందాం. సిస్టర్స్, బ్రదర్స్, సక్రమణ కూర్చోండి అందరూ. రైట్. కుర్చీలలో కావాలంటే మంచిగా కూర్చోండి. హల్లెలూయా. శ్రద్ధ పెట్టి పాఠాన్ని వినాలి. ఏం చెప్తున్నామా అన్నది మనం శ్రద్ధ పెట్టి వింటే మనకు సక్రమంగా అది అర్థమవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఆ దినము దమస్కు మార్గంలో వెళ్ళుచున్నటువంటి పౌలు భక్తునిపై
అప్పుడు ఇంకా పౌలుగా అతను లేడు, సౌలుగా ఉన్నాడు. సంఘమును హింసించటానికి ఎక్కడికి పోతున్నాడు? దమస్కు మార్గంలో బయలుదేరుతూ ఉన్నాడు. అప్పుడు ఆ సౌలుపై వ్రేలాడుచున్న ఆ వెలుగును ఎవరు చూడలేదు, కానీ అయితే ఆ వెలుగు అచ్చట ఉన్నది. పౌలు భక్తుడు ఒక్కడు మాత్రమే చూసి ఉన్నాడు. హల్లెలూయా. అలాగనే పావురము, ఆ వెలుగు రూపము పరలోకము నుండి క్రిందికి దిగి వచ్చి యేసుపై వ్రేలాడుటను యోహాను తప్ప మరి ఎవరును చూసి ఉండలేదు. అయితే అది అచ్చటనే ఉన్నది. కాబట్టి నీవు నేను చూడలేనంత మాత్రాన వెలుగు అక్కడ లేదని మనము చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే చూసిన వాళ్ళు అక్కడ రుజువుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అదేవిధంగా ఈ దినము కూడా నా నామములో 2-3 కూడి ఉన్న చోట నేను ఉంటానని దేవుడు లేకపోతే యేసుక్రీస్తు మనకు వాగ్దానం చేశాడు. మనం ఇప్పుడు కూడి ఉన్నాం, అయితే మనము చూడటం లేదు. కానీ చూడనంత మాత్రాన ఆయన లేడని అర్థమా? కాదండి. హల్లెలూయా. దానికి ఈ మాట చెప్పాను మీకు. ఆయన తప్పకుండా ఇక్కడ ఉన్నాడు, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మ మనకు కంటికి కనపడదు కాబట్టి మనం ఆయన చూడలేకున్నాం. ఆమేన్, హల్లెలూయా. కానీ ఒకానొక దినాన ఆయనను ఉన్న రీతిగా చూడబోతా ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి యోహాను ఒక్కడే చెప్తా ఉన్నాడు, ఆత్మ పావుర రూపం వలె ఆయన మీద ఉండుట నేను చూస్తూ ఉన్నంటే అంత మాత్రం అక్కడ పావురం లేదని కాదండి, ఆ వెలుగు లేదని కాదండి. హల్లెలూయా. అంతేవిధంగా ఈ దినము కూడా అగ్ని స్తంభం మనకు ఉన్నదండి. ఆ వెలుగును గురించి మనము ప్రకటిస్తూ ఉన్నాం. ప్రవక్త బ్రహ్నం గారి మీదకి ఆ యొక్క వెలుగు దిగినట్టుగా, ప్రవక్త మీదకి ఆ యొక్క అగ్నిస్తంభం దిగి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని గురించి ఈ దినం మనము ప్రకటిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, మనము వెలుగై ఉన్నచో, బాగా గమనించాలి, మనము వెలుగై ఉన్నచో పగటి సంబంధమైన వెలుగుతో మనం ఉన్నచో మన జీవితములో వెలుగుతో సరితూగుతాయి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనం వెలుగు సంబంధమైతే వెలుగు సంబంధములుగానే మన జీవితాలు సరితూగుతాయండి. హల్లెలూయా. మీరు ఎక్కడి నుండో ఒక వెలుగును ప్రతిబింబింపజేయుచున్నారు. అది మనం దేనిని ప్రతిబింబించుచున్నాము అంటే మనలో నుండి చూపుతున్నాము వెలుగును. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎక్కడో ఒక వెలుగు ప్రతిబింబముగా మనం ఉన్నాం. ఆయన పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ప్రతిబింబముగా, వెలుగుగా ఈ దినాన క్రైస్తవులైన మనము ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా. మీరు క్రైస్తవులైన ఎడల ఇది ఒక ఛాయ ఉండి మీకు మరణము లేనటువంటి ఒక జీవితం ఉన్నదని అది నిరూపించుచున్నది. ఆమేన్, హల్లెలూయా. ఎవరికి? క్రైస్తవులైన వారికి మాత్రమే ఇప్పుడు మనము ఒక వెలుగు సంబంధమైన ఛాయగా ఉండి దీని తర్వాత ఇక మరణం అన్నది లేనటువంటి జీవితం ఉన్నదని మనం నిరూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకంటే మరణము లేనటువంటి జీవితం ఉన్నది అని ఆ వెలుగు అయిన యేసుక్రీస్తు నిరూపించి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ప్రతినిధులుగా ఆయన ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తున్న మనము కూడా ఏమని నిరూపిస్తున్నాము? మేము కూడా ఆ మరణం లేని జీవితాన్ని జీవించబోతున్నామని మనం నిరూపిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ జీవితంలో మరణం ఉన్నది. ఏంటిదంట? ఈ మట్టి శరీరం అనే జీవితంలో ఏమున్నది? మరణం ఉన్నది. ఇది ఒక నీడ అయి ఉన్నది. ఎట్లా ఉంది? ఇది మనకు ఒక నీడ అయి ఉన్నది. ఏలయనగా మీరు జీవించుచున్నారు, కదిలే జీవులుగా ఉన్నారు, చూచుట
ఆలోచన, కదలిక మరియు మాట్లాడుట మరియు శరీరం యొక్క 5 ఇంద్రియములు అన్న సామర్థ్యముతో మనమున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఏంటిదంట? 5 ఇంద్రియములు: స్పర్శ, చూపు, వినుట, మాట్లాడుట, వాసన చుట్ట. ఈ 5 ఇంద్రియములను మనము కలిగి జీవిస్తూ ఉన్నాము. అయినను మీరు చనిపోతున్నారని మీరు ఎరుగుదురు. ఇక్కడ ఎంతో శ్రమ ఉండును, అది కూడా మీకు తెలియను. ఎందుకంటే అది కేవలము ఒక ప్రతిబింబమై ఉన్నది. హల్లెలూయా. ఎలా ఉన్నాం మనము? ఒక ప్రతిబింబమై ఉన్నాం. కానీ ఒక దినాన అసలైన రూపంలోనికి మనము వెళ్ళబోతూ ఉన్నాం. అక్కడ ఇవన్నీ ఏమీ ఉండవండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు మనకు జీవము మరియు మరణము 2 మిళితమై ఉన్నవి. ఈ యొక్క శరీరంలో ఏమున్నవి? మరణము మరియు జీవము 2 మిళితమై ఉన్నది. అయితే ఈ భౌతికమైనది సావవలసి ఉన్నది. అది ఈ భౌతికమైనది ఏం చేయాలి? అది సావవలసి ఉన్నది. కాబట్టి పౌలు భక్తుడు రాస్తూ ఏమి రాస్తామంటే, ఈ గుడారము, ఈ శరీరం అనే గుడారము నశించిపోయినను లేదా శిథిలమై పోయినను ధరించుకుంటానికి ఇంకొక శరీరం మనకు ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మీరు చెప్పేవి చాలా జాగ్రత్తగా వినాలి, లోతైనవి. మన పాఠము ఏదో వేరే వేరే విధంగా ఎప్పుడు మనకు ఉండదండి. ఆత్మ సంబంధమైన పాఠముగా మనకు ఉంటుంది. వీటిని ఆలోచన చేస్తే అసలు మన మనిషి ఏంటి, పరిశుద్ధ గ్రంథము ఏంటి అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. అది దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. చూడండి, భౌతికమైనది ఏం కావాలంట? సావవలసి ఉన్నది. అయితే మీరు మర్త్యమైన మీ జీవితంలో పరలోకపు వెలుగును ప్రతిబింబింపచేస్తున్న ఎడల అప్పుడు మీరు దేవుని యొక్క నిత్య వెలుగును ప్రతిబింబింపజేస్తున్నారు. అది ఇక్కడ నీవు మర్త్యమైన ఈ జీవితంలో పరలోకపు వెలుగును ప్రతిబింబించాలి. అప్పుడు నువ్వు దేవుని యొక్క నిజమైన నిత్యమైన వెలుగును ప్రతిబింబింపుచున్నావు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుడు ఊరకనే ఆ మాట రాయలేక, పౌలు భక్తుడు ఊరకనే ఆ మాట రాయలే. ఆయన జీవితంలో అది మర్త్యమైన జీవితం, కానీ పరలోకపు వెలుగును పౌలు భక్తుడు వెలిగించి ఉన్నాడు. దేవుని యొక్క నిత్యమైన వెలుగును ఆయన జీవితంలో నుంచి చూపి ఉన్నాడు. కాబట్టి ఆయన అంటాడు, నన్ను పోలి నడుచుకొనుడి. ఓ, ఎవడైనా ఈ మాట చెప్పగలడా? ఇప్పుడు నేను చెప్పగలను ఆ మాట. నేను ఒకవేళ నన్ను పోలి నడుచుకోండి ప్రియ సంగమాన్ని మిమ్మల్ని చెప్పాలంటే, ఆ విధంగా నేను పలకాలంటే నేను మొదటికి ఎట్లా ఉండాలి? పరలోకపు వెలుగును ప్రతిబింబించాలి. ఆమేన్, హల్లెలూయా. నేను నిత్యమైన వెలుగును నాలో నుండి చూపి జీవించి అప్పుడు నన్ను పోలి నడుచుకోండి అని నేను చెప్పగలను. మన అందరి జీవితాలు కూడా ఆ విధంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అది క్రైస్తవునికి కావాల్సింది అదే అండి. క్రీస్తును పోలి నడుచుకొనుడి. క్రీస్తు మీలో ప్రతిబింబించాలి. అప్పుడే నీవు దేవుని కుమారుడవు, కుమార్తెవు. ఏదో పైన వచ్చి నువ్వు అది చేస్తే ఇది చేస్తే దేవుడు నీకు మంచి చేస్తాడు అన్నవి కాదండి. అవన్నీ మంచివే, అవన్నీ ఆశీర్వాదాలే. కానీ ఎప్పుడు నువ్వు దేవుని కుమారుడు, కుమార్తెవయ్యేది నీ తండ్రి పోలికలను నీలో నుండి బయటికి చూపించినప్పుడే. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అంటారు, అరే సేమ్ వాళ్ళ కొడుకు వాళ్ళ తండ్రి లాగానే చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరికి మహిమ? తండ్రికి మహిమ. హల్లెలూయా.
దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, మీరు మరణించినప్పుడు మీరు ఆ వెలుగునొద్దకు తప్ప మరెక్కడికి వెళ్ళలేరు. ఎందుకంటే నువ్వు జీవితంలో, ఈ మట్టి జీవితంలో దేవుని యొక్క వెలుగును ప్రతిబింబింపజేసావు కాబట్టి నువ్వు చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఆ వెలుగునొద్దకే వెళ్తావు. ఎందుకనగా దానినే మీరు ప్రతిబింబించి ఉన్నారు. మీరు చీకటి ప్రపంచం వారైన ఎడల చీకటి దానినే ప్రతిబింబిస్తారు. ఒకవేళ మీరు వెలుగు సంబంధులైతే వెలుగు సంబంధమైన ప్రతిబింబాన్ని మీరు ప్రతిబింబిస్తారు. కాబట్టి మీరు వేరే ఏ దారికి కాక చీకటిలో ఉంటే చీకటి యొద్దకు వెళ్తారు. పరలోకపు వెలుగు ప్రతిబింబించిన వారు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? వెలుగునొద్దకే వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం పరిశీలన చేసుకుంటే ఎలా ఉన్నది మన జీవితం? నేను వెలుగు ప్రతిబింబంగా ప్రతిబింబిస్తున్నానా? చీకటి ప్రతిబింబముగా చీకటిని నేను ప్రతిబింబిస్తున్నానా? చీకటిని ప్రతిబింబిస్తే అంటే లోకములు ఉన్న వాటిని నేను ప్రేమిస్తే, లోక సంబంధం ఆచారం నేను పాటిస్తే చనిపోయినప్పుడు ఎక్కడికి పోతా? చీకటి దగ్గరికే వెళ్తావు. వెలుగు సంబంధం కూడా మరణిస్తే ఎక్కడికి వెళ్తావు? వెలుగు దగ్గరికే వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, పౌలు తనను గూర్చి ఒక ఖైదీగా సంబోధించుకుంటా ఉన్నాడు. ఎట్లా సంబోధించుకుంటా ఉన్నాడు? ఒక ఖైదీ. అదేనా మనం చదివింది? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఖైదీ అంటే కట్టివేయబట్టము, నిర్బంధించబడటము, స్వేచ్ఛ లేకపోవటము. హల్లెలూయా. తర్వాత నీ ఇష్టానుసారంగా ప్రవర్తించడానికి కుదరనటువంటి కట్టడ. నీవు అనుకున్న టయానికి లేటానికి వీలు లేనటువంటి కట్టడ అది. ఎవరో ఒకరి నియంత్రణలో నీవు ఉండే దానిని ఖైదీ అని అంటాము. ఆమేన్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి పరిశుద్ధాత్మకు నువ్వు ఖైదీ కావాలి, క్రీస్తుకు నీవు ఖైదీవి కావాలి. అప్పుడు క్రీస్తు యొక్క లేదా పరిశుద్ధాత్మ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ నీ మీద పెట్టబడి ఉంటవి. కాబట్టి నువ్వు 5 గంటలకు లేయాలని గంట మోతు నువ్వు 5 గంటలకు చచ్చినట్టు లేయాల్సిందే. నువ్వు 7 గంటలకల్లా బ్రష్ అప్ వాష్రూమ్ అంతా క్లోజ్ చేసుకోవాలంటే 7 గంటలకల్లా నువ్వు వాష్రూమ్ చేసి బ్రష్ అప్ అయి నువ్వు తయారుగా ఉండాల్సిందే. నీకు 8 గంటలకే భోజనం బల్ల యొద్దకు నువ్వు రావాలి అంటే 8 గంటలకల్లా నువ్వు భోజనం బల్ల యొద్దకు రావాల్సిందే. హల్లెలూయా. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నువ్వు పొలంలో పని చేయాలంటే నువ్వు తప్పకుండా పని చేయాల్సిందే. 1 గంట నుంచి 2 గంటల వరకు నీకు భోజనం పెట్టబడుతుంటే ఆ టయానికి నువ్వు ఉంటేనే నీకు భోజనం అన్నది దొరుకుతుంది. మళ్ళీ 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నువ్వు పొలంలో పని చేయాల్సిందనేది తప్పకుండా పని చేయాల్సిందే. 6 గంటల నుంచి నీ బ్యారక్లోకి వెళ్ళి నీ గదిలోనికి వెళ్తే నీకు గొల్లెము వేయబడుతుంది, లేదా తాళము వేయబడుతుంది అని అంటే ఆ టైం ప్రకారము ఖైదీ అయినటువంటి సరసలలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ టైమే వర్తిస్తుందండి. నా ఇంటికాడ నేను 9 గంటల దాకా పడతా, 10 గంటలకు లేచి నేను ప్రెస్ అప్ చేస్తా, 12 గంటలకు నేను పని చేస్తుంది అన్నం తింటా, ఆ తర్వాత మళ్ళీ నేను పండుకొని నిద్రపోతానంటే అక్కడ కుదరనటువంటి పని అండి. హల్లెలూయా. అది ఖైదీ అంటే. కాబట్టి ఇక్కడ ఏమంటాడు? నేను క్రీస్తుకు ఖైదీని అంటే దేవుని యొక్క ఆజ్ఞలకు నేను ఖైదీని, దానిని పాటించే ఒక వ్యక్తిని. ఆమేన్, హల్లెలూయా. ఎంత గట్టిగా చెప్తున్నాడు చూడండి మాట. ఖైదీ అంటే ఇక నా చిత్తం అంటూ ఏమీ లేదు, మొత్తము దేవుని చిత్తమే నా మీద పెట్టబడి ఉన్నది. ఆ చిత్తాన్ని బట్టి మాత్రమే నేను నడుస్తా. అసలు నేను కాదు, నాలో జీవిస్తున్నది క్రీస్తే అని పౌలు భక్తుడు చెప్పాడు. అది క్రైస్తవ జీవితం. హల్లెలూయా.
ఒక తిరిగి జన్మించిన వ్యక్తి, పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు, అయినను తనను తాను ఒక ఖైదీ అని పౌలు భక్తుడు పిలుచుకుంటున్నాడు. హల్లెలూయా. ఇంకొక చాటు చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలు మనము చూస్తే అక్కడ ఏమని చెప్తాడంటే యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడైన పౌలు అని సంబోధిస్తూ ఉంటాడు. తిమోతికి రాసిన పత్రికలు మనం చూస్తే అక్కడ ఏమని రాస్తూ ఉంటాడు, దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క దాసుడైన పౌలు అని రాస్తూ ఉంటాడు. ఫిలోమోనుకు చూస్తే యేసుక్రీస్తు యొక్క ఖైదీ అయిన పౌలు అని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు, దాసుడైన పౌలు, ఖైదీ అయిన పౌలు. ఓ దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరియు ఒక ఖైదీ అను ఈ పాఠ్య భాగమును మనం ఈ దినము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. పౌలు భక్తుడు ఈ పత్రికను ఫిలోమోనుకు రాస్తున్నప్పుడు ఆయన చెరసాలలో కూర్చొని ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? చెరసాలలో కూర్చొని ఉన్నాడు. ఒక ఖైదీగా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అది మనం ఒకసారి ఊహించండి. ఆ ఇనుప కడ్డీలు మనం అంటాం కదా, 7 కటకటాలనేదో అంటాం. 7 చువ్వలు ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ దానికి ఏమీ ఉండవు. మిగతా అదంతా చీకటిగా చిన్న రూములు ఉంటాయి. కాబట్టి 7 కడ్డీలు లెక్క పెట్టుకోవాల్సిందేరా అని అంటారు సహజంగా. అటువంటి పరిస్థితుల్లో ఉండి ఆయన ఏమని రాస్తా ఉన్నాడు, యేసుక్రీస్తుకు నేను ఒక ఖైదీని. చూడండి, పౌలు భక్తుడు తన ప్రస్తుత పరిస్థితిని బట్టి, భౌతికముగా అతడు అక్కడ చెరసాలలో కూర్చుని ఉండటం బట్టి దీనిని రాయుట లేదు. అయితే ఆయన ఆత్మీయముగా యేసుక్రీస్తుకు ఒక ఖైదీగా ఉండుటకు తన ఇష్టమును వ్యక్తపరుస్తూ రాస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ ఖైదీ నన్ను ఏం చేస్తుంది? మహా అంటే చంపేస్తుంది, మహా అంటే ఉరిదీస్తుంది, లేకపోతే నా జీవితకాలం అంతే నన్ను ఇక్కడ పెడతుంది. కానీ నేను దీనికి ఖైదీని కాదు, కానీ యేసుక్రీస్తుకు నేను ఖైదీనని రాస్తా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అందరం కూడా మనం ఇష్టం వచ్చిన నిర్ణయములు తీసుకున్నంత స్వేచ్ఛగా జన్మించినాం. బాగా వినాలి, ఇక్కడ చూడాలి. ఏంటిదంట, మనము స్వేచ్ఛగా మనకిష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవటానికి మనం జన్మించినాం. దేవుడు కూడా అట్లనే మనం జన్మింపజేశాడు. ప్రతి ఒక్కరిని అదే విధంగా ఆయన జన్మింపజేస్తూ ఉన్నాడు. ఆదామవ్వలను కూడా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేటట్టుగా తనకిష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకునే విధంగానే వారికి స్వేచ్ఛను ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఆదాము మరి హవ్వ ఈ దినము ఖచ్చితంగా మనం ఉన్నట్లే వాళ్ళు కూడా అట్లా ఉన్నారు. ఎక్కడ వ్యత్యాసం ఏం లేదు, చాలా స్వేచ్ఛగా వారిని చేశాడు. హల్లెలూయా. మరియు ఆ ముందున్నది కూడా సరైనదే ఉన్నది. వారికి జీవము మరియు మరణము వారి ఎదుట ప్రభువు ఉంచాడు. ఉంచి నువ్వు ఎన్నిక చేసుకో, స్వేచ్ఛ నీకు ఉన్నది. నీకు జీవము కావాలన్నా మరణము కావాలని స్వేచ్ఛగా ఎన్నుకో. అయితే ఆ ఎన్నుకునే విషయంలో ఆదాము మరియు అవ్వ తప్పుడు ఎన్నికను చేసుకొనిరి. చివరికి వారు ఏం చేశారు? తప్పుడు ఎన్నికను చేసుకున్నారండి. దేవుడు నువ్వు ఇదెన్నుకో ఇదెన్నుకో అని ఆయన చెప్పలే, 2 నీ ముందు పెట్టాడు. స్వేచ్ఛగా నీవు ఉన్నావు, నీ ఇష్టం వచ్చిన మార్గాన్ని ఎంచుకో. నువ్వు మంచి మార్గాన్ని నడిస్తే నీ జీవితము బాగుపడుతుంది, నువ్వు చెడు మార్గాన్ని నడిస్తే నీ సంసారము కూలిపోతుంది. నువ్వు ఆలోచన చేసుకో బిడ్డ, నీ మీద నేనేమి ఎక్కువ ఒత్తిడి నేను కలగచేయను, నిన్నే పట్టి నేనేం బంధించడానికి వీలు లేదు, నీకు స్వేచ్ఛనిస్తున్నా. నువ్వు ఆలోచన చేసుకో, మంచి మార్గం నడుస్తావు చెడు మార్గంలో నడుస్తావా అని. అయితే వారు ఏం చేశారు? తప్పుడు ఎన్నికను ఎన్నుకొనిరి. మరి అప్పుడు మానవ జాతి అంతయు మరణం యొక్క శిక్ష క్రిందికి తీసుకురాబడినది. ఏమొచ్చేసింది? మానవ జాతి అంతటికీ మరణ శిక్ష అన్నది తీసుకురాబడింది. పిదప దేవుడే మానవ రూపంలో కిందికి వచ్చాను, మరియు ఆ మరణమును తీసుకొనేను, మరియు మరణం యొక్క అపరాధ రుసుమును చెల్లించను.
అలా చెల్లించి మళ్ళీ వారిని ఏం చేస్తా ఉన్నాడు? స్వేచ్ఛాయుతంగా ఉండటానికి, స్వతంత్రంగా ఉండటానికి మళ్ళీ ఆయన వెళ్ళిపోనిస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వినాలి, ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. అయితే మనలో ప్రతి ఒక్కరము జీవ మరణముల మధ్య దేనినైనా ఒక దానిని ఎన్నుకోవలసిన వారిగా ఉన్నాము. దానిని మనం చేయవలెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంతకుముందే మనము మాట్లాడుకున్నట్టుగా నీ జీవితము రుజువుపరచాలి. ఏదైనా కానీ ఏం చేయాలంట? నీ జీవితము రుజువుపరచాలండి. నువ్వు ఏ పక్కన ఉన్నావో నీ జీవితం ఖచ్చితంగా రుజువు చేయును. ఏది తెలుస్తుంది? ఏది చూపిస్తుంది? నువ్వు ఎటువైపు ఉన్నావు? కుడివైపున ఉన్నావా, ఎడం వైపున ఉన్నావా? ఏం చూపిస్తుంది? నీ జీవితమే చూపిస్తుందండి. నీవు ఏ పక్కన ఉన్నావో నీవు చెప్పినను నేను లెక్క చేయను. మనం అంటాం, నేను ఈ పక్కనే ఉన్నా, కుడి పక్కనే నేను ఉన్నానని అంటాం. అది లెక్కలోనికి రాదండి. నీవు అనుదినము ఏమి చేయుదువో అదే నీవై ఉన్నావని రుజువు చేయును. ఆమేన్, హల్లెలూయా. అదే అండి, నీ జీవితంలో నువ్వేం చేస్తున్నావో అవి నువ్వు కుడి వైపున ఉన్నావా, ఎడం వైపున ఉన్నావా అనేది రుజువు చేస్తూ ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీ సాక్ష్యము ఎంత మంచిగా అయినా నువ్వు వినిపించవచ్చు, కానీ ఆ సాక్ష్యానికి తగ్గట్టు నీ జీవితము ధ్వనించకపోతే అది వ్యర్థము. నీ క్రియలే అంత పెద్దగా ధ్వనించుచున్నవి, అంటే అంత మోగుతున్నాయి. ధ్వని అంటే ఏంటిది? నువ్వు మంచిగా పాటలు పాడొచ్చు, సాక్ష్యం చెప్పొచ్చు, ప్రార్థన చేయొచ్చు, మోకాళ్ళ మీద ఉండి 24 గంటలు నువ్వు ప్రభుని వేడుకోవచ్చు, అన్ని మంచియే, కాదంటం లేదు. కానీ నీ జీవితము క్రీస్తుకు సరిపోయినదిగా మనం జీవించకపోతే అక్కడే మన బండారం అంతా బయట పడుతుందండి. హల్లెలూయా. కాబట్టి మనం చెప్పే మాటల కంటే మన జీవితమే ఎక్కువగా మాట్లాడుతుంది. నువ్వు మందిరంలోనికి వచ్చినావు, అన్నీ మంచి చెప్పినావు, కానీ బయటికి పోయి ఒక చిన్న తగరాట వచ్చాక నువ్వు గట్టిగా అమ్మనా బూతులు తిట్టావనుకో, ఏమైపోయింది? ఏమైపోయింది? నీ యొక్క జీవితము నువ్వు ఏ వైపున ఉన్నావు? కుడి వైపున ఉన్నావా, ఎడం వైపున మేకల వైపు ఉన్నావా అనేది స్పష్టంగా తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి నీ క్రియలే అంత పెద్దగా ధ్వనించుచున్నవి. కాబట్టి నేను ఎల్లప్పుడూ కేకలు వేయుట మరియు ఎగురుట మనం నమ్మిక ఉంచి ఉన్నాం. మందిరంలో ఏంటిదంట? కేకలు వేస్తూ ఉంటాం, ఎగురుతాం, మనము ఉంటాం. అయితే మనం ఎంత ఎగరాలనో అంతకంటే ఎక్కువగా ఎగరటానికి వీలు లేదు. ఆమేన్, హల్లెలూయా. అదండి ప్రవక్త చెప్తా ఉన్నాడు, మనం ఎంత ఎగరాలనో అంతే ఎగరాలండి. ఎందుకంటే నువ్వు ఎంత జీవించుచున్నావో దానికంటే ఎక్కువ ఎగరవద్దు. ఎందుకనగా లోకము దానిని గమనించుచున్నది. అది నువ్వు పొద్దున్నే లేచి సంకల బైబిల్ బట్టి మంచిగా తయారై అందరు నన్ను క్రైస్తవురాలను చూడాలని బైబిల్ బయటికి కనపడదట్టుగా నువ్వు పెట్టుకొని మందిరానికి దూరంగా నడుచుకుంటూ పోవచ్చు, కాదంటం లేదు. కానీ ఏం చెప్తుందంట? ఎంత ఎక్కువ ఎగరవద్దు, ఎంత ఎగరాలో అంతే ఎగరాలి. అంటే ఎంతలో జీవించాలో అంతలోనే మనము జీవించాలి. ఆ తర్వాత వెళ్ళి మనం డాంబికముగా ఏదో కొనేసి, లేకపోతే డాంబికముగా ఇంకేదో చేసేసి ఆ తర్వాత ఇరుకునబడి తర్వాత నవ్వుల పాలైతే ఏం చెప్తుంది? నువ్వు ఎక్కువగా ఎగరటం వలన ఎక్కడ పడిపోయినావు? కిందికే పడిపోయినావు. హల్లెలూయా. కాబట్టి నీవు ఎంతగా జీవించదవో అంతగా మాత్రమే నీవు ఎగరవలేను. ఎందుకంటే లోకం నిన్ను గమనిస్తున్నది, నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను గమనిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ప్రవక్త చెప్తా ఉన్నాడు, అసలు లోకానికి, జాగ్రత్తగా వినాలి, క్రైస్తవులకు లేకపోతే దేవునికి లేకపోతే దేవుని సంఘానికి అడ్డుబండలుగా ఉన్నవారెవరు? బాగా గమనించాలి. దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క పనికి, పరిశుద్ధాత్మకు అడ్డుబండలుగా ఉన్నవారు ఎవరంటే బయట వాళ్ళు ఎవ్వరో కాదంటండి.
బాగా గమనించాలి. బయట వాళ్ళు ఎవరు కాదు, కానీ తమను తాము క్రైస్తవులమని పిలుచుకొనొచ్చు. ప్రజలు వారి వారి విధానములో జీవించటం వలననే ఆటంకమై ఉన్నది. అదే అండి, వారు ఏం చేస్తున్నారు? మేము క్రైస్తవులను పిలిపించుకుంటున్నారు, కానీ వారి జీవితములు లోకానుసారమైన జీవితములనే, వారి వారి విధానములనే జీవిస్తూ ఉంటే వాళ్ళే ప్రభువుకు పెద్ద అడ్డుబండలు. కానీ ఖైదీ కావటంలే వాళ్ళు. లేఖనం ఈ విధంగా చెప్తుంటే దాని ప్రకారము రావటంలే, ఖైదీ కావటంలే, దానికి ఒప్పుకోవటంలే. కానీ మళ్ళీ ఏమని చెప్పుకుంటున్నారు? మేము క్రైస్తవులము. జీవించడం ఎట్లా జీవిస్తున్నారు? ప్రభు యొక్క ఆజ్ఞల విధానములో కాదు, వారి వారి విధానములో, వారి సొంత పద్ధతులు జీవించి వీళ్ళే సంఘానికి అయితే దేవుని ఆత్మకు పెద్ద ఆటంకములు. వారెవరనగా పురుషుడు మరియు స్త్రీ క్రైస్తవులమని కనబరుచుకుంటూ మరియు వారు చెప్పుకున్న దానికి భిన్నమైన జీవితంలో జీవించేవారు. ఇక్కడ ఒకటి చెప్తారు, జీవితము భిన్నముగా ఉంటుంది, అంటే వ్యతిరేకముగా జీవించే వాళ్ళు. వీరే క్రైస్తవులకు పెద్ద అడ్డుబండలు. ఇప్పుడు ఇంకా చూడండి, తీర్పు దినమున చాలామందికి నిరుత్సాహములు వస్తాయంట. ఏమొస్తాయంట చెప్పరు పిల్లలు? ఏమొస్తాయంట? నిరుత్సాహములు అంటే ఏంటిది? అంటే ఎప్పుడు వస్తుంది నీకు నిరుత్సాహము? నీకు వస్తుందేమో అని కనిపెట్టుకొని ఉంటే తీరా నీ పేరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో లేదు. ఉండి 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 నువ్వేం చేస్తావు? లిస్ట్ అంతా చదివేసి అయిపోయింది, అప్పుడు నిరుత్సాహపడతావు. అప్పటి వరకు నువ్వేమనుకుంటావు? వస్తుందేమో 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 అని. నువ్వు కూడా ఆ తీర్పు దినాన ప్రభు యొక్క గ్రంథములు ఇప్పబడ్డప్పుడు తీర్పు సింహాసనం దగ్గర నువ్వు కూడా నిలబడ్డావు. నా పేరు పిలుస్తాడేమో కుడివైపుకు పోవటానికి, నా పేరు పిలుస్తాడేమో కుడివైపుకు పోవటానికి అని నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. ఎందుకంటే నువ్వేమని చెప్పుకున్నావు? ఏమని చెప్పుకున్నావు? హల్లెలూయా. కానీ నిరుత్సాహము కలుగుతుంది. ఇప్పుడు చూడండి, పాపి అయిన వాడు, అక్రమకారుడు, జూదగాడు, వ్యభిచారి, ఇంకా లోక సంబంధంగా ఉన్నవాడు, వీరందరినీ ప్రభు చూసి సరే మీరంతా నరకాగ్నిలో నీకు వెళ్ళండి అని చెప్పాడు అనుకో, వారు విని వారేమి మానసిక క్షోభకు గురి కారు. ఏంటిదంట? మానసిక క్షోభకు గురి కారు. లేకపోతే నిరుత్సాహపడరు వాళ్ళు. ఎందుకంటే మేము చేసింది ఇయే కాబట్టి మాకు ఏమున్నది? ఇదే ఉంది కాబట్టి వాళ్ళు ఎంత పోరంటే. ఇప్పుడు దొంగతనం చేసిన వాడు దొరికిపోయిన తర్వాత, రుజువుపరచబడిన తర్వాత నడువురా పోలీస్ జీబు ఎక్కంటే వాడు ఏం చేస్తాడు? నిమ్మలంగా ఎక్కుతూనే ఉంటాడు. వాడు తెలిసిపోయింది నేను చేసిన, నేను తప్పకుండా జైలుకి వెళ్ళాల్సిందే, పోలీస్ జీబు ఎక్కాల్సిందే అని. కానీ ఎవడు నిరుత్సాహపడతాడంట? అయితే ఏ వ్యక్తి అయితే తనను తాను సంఘం యొక్క విశ్వాసం వెనుక దాచుకొని ఉండునో. చూడండి, ఎవరంటే నిరుత్సాహపడేది? సంఘానికి వస్తూ ఆ దారిలో జీవించకుండా ఎవరైతే ఉంటారో వారు అటువంటి అబ్బాయే, అటువంటి అమ్మాయే తీర్పు దినాన క్షోభను ఎదుర్కొనేదరు, నిరుత్సాహాన్ని ఎదుర్కొనేదరు. అయ్యో నేను ప్రార్థన పోయిన కదా, ఇప్పుడు గొర్రెల లిస్టులో నా పేరే పిలువబట్టం లేదు, ఇంతసేపు నుంచి ఉన్న లిస్ట్ అంతా అయిపోయింది, నన్ను ఇక్కడికేనా, ఇంకా వెడమా వైపుకేనా, ఇంకా నా పని ఈ లిస్ట్ అంతా మూసేస్తున్నాడు, నా పేరే లేదనే క్షోభ, నిరుత్సాహము ఎవరికి వస్తుందంట? క్రైస్తవులను పిలుచుకొనిచున్నవారు, క్రైస్తవులు జీవించుతున్న వారికి కాదండి. హల్లెలూయా. పిలుచుకొనుచున్నవారు. అలా పిలుచుకుంటూ దేవుని వాక్యానికి ఖైదు కాకుండా తమ తమ సొంత విధానంలో జీవించే క్రైస్తవులు తీర్పు దినాన నిరుత్సాహపడబోతూ ఉన్నారు. ఇది ఒక్కసారి ఆలోచన చేయండి, ఎంతగా ఉంటుందో. సంఘమైన మనము ఎంతగా ఉంటామో కనుక్కోండి. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులను కనబరుచుకొనుట మరియు ఏదో భిన్నమైన విధానంలో జీవించుట. క్రైస్తవులను కనబరుచుకుంటున్నాం కానీ భిన్నమైన జీవితాన్ని
క్రైస్తవ యొక్క జీవితాన్ని మనము జీవించటంలే. కాబట్టి తీర్పు దినాన మనం నిరుత్సాహపడకూడదండి. ఆ విధంగా ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఈ దినమే మనము యేసుక్రీస్తుకు ఖైదీనైన పౌలు నేను అని పౌలు భక్తుడు చెప్పినట్లుగా ఈ దినము యేసుక్రీస్తుకు ఖైదీనైన మీ పేర్లు మీరు చెప్పుకోండి. ఆ విధంగా క్రీస్తు యేసుకు ఖైదీనైనా ఫలాని రాజు, క్రీస్తు యేసుకు ఖైదీనైనా ఫలాని మరియమ్మ, క్రీస్తు యేసుకు ఖైదీనైనా ఫలాని మార్తమ్మ. ఒకసారి చదువుకోండి ఆ లేఖనాన్ని, ఆడ నీ పేరు పెట్టుకోండి. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితము క్రీస్తు యేసు ఖైదీ అయిందా కాలేదా? ఆమేన్. హల్లెలూయా. ఇంకా చూడండి, ప్రవక్త చెప్తా ఉండు, అతడు క్రైస్తవ్యమును ప్రారంభించి మరి ఏదో భిన్నమైన రీతిలో జీవించుట కంటే అతను అసలు అటువంటిది ఏదైనాను కనబరుచుకొనటానికి దాన్ని చేయకుండాటే మంచిది. అదండి, నువ్వు క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించి భిన్న రీతిలో జీవితాన్ని జీవించే కంటే అసలు నువ్వు క్రైస్తవుడిని పిలిపించుకోకుండా ఉండటమే నీకు చాలా మంచిది. హల్లెలూయా. ఎందుకనగా అతను పెద్ద ఆటంకముగా ఉండడు. ఏ విధంగా పెద్ద ఆటంకముగా ఉండడు. ఇప్పుడు చూడండి, మనం చూస్తూ ఉన్నాం, ఒక స్త్రీ మనకు తెలుసు చక్కగా మందిరానికి వస్తుంటుంది. అయితే వారి ఇంటి దగ్గరికి ఏమైనా వెళ్ళాయనుకోండి, నోరు ఇంత పెద్దగా చేసి అమ్మ నా బూతులు తిట్టేసింది అనుకో. ఇప్పుడు ఏమైంది ఆమె జీవితము? అసలు ప్రారంభంలో క్రైస్తవురాలను చెప్పుకోకుండా ఉండటమే మంచిది కదా. ఇప్పుడు మందిరానికి రాకుండా మిగతా వారిని ఆటంకపరుస్తున్నది ఎవరు? ఈమెనే. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు క్రైస్తవులు కాదు. ఈమె క్రైస్తవురాలని పేరు పెట్టుకొని తన ఇంటి ముందుకు ఏవేవో వస్తే వాటి మీద వంక పెట్టి అవతల వ్యక్తులు అమ్మనా బూతులు తిడితే ఇప్పుడు మిగతా వారు క్రైస్తవునికి వస్తారా? ఓహో, క్రైస్తవులంటే ఈ విధంగా అరుస్తారా, క్రైస్తవులంటే ఈ విధంగా తిడతారా అని అనుకోరా? ఇప్పుడు క్రైస్తవునికి రాకుండా ప్రజలు ఆటంకపరిచేది ఎవరు? క్రైస్తవులమని పేరు పెట్టుకుంటూ వేరే జీవితాన్ని జీవిస్తున్న వీరు ఒక్క ఆత్మను కూడా మందిరంలోనికి తీసుకుని రావడానికి వీలు లేదండి. వాళ్ళు పెద్ద ఆటంకం క్రైస్తవ రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యానికి పెద్ద అడ్డుబండలుగా ఎవరున్నామంటే జీవితము వేరే విధంగా జీవిస్తూ పైకి తమ్మును తాము క్రైస్తవులుగా పిలుచుకునేవారు. హల్లెలూయా. కాబట్టి అస్సలు దాన్ని అటు చేయకుండా ఉన్నట్టే అతనికి మంచిది. ఎందుకనగా అతను పెద్ద అడ్డుబండ కాకుండా ఉంటాడు. వేరేవాడైతే అడ్డుబండ అన్నది ఉండదు. క్రైస్తవుడనని కనబరుచుకొని మరియు ఏదో వ్యత్యాసమైన జీవితం జీవించి అతనే ఆటంకమై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఎల్లప్పుడూ నీ జీవితమును అద్భుతములు చేయుటకు నీవు ఎంత శక్తి కలిగి ఉన్నావని దానిని బట్టి తీర్పు తీర్చుకోకు. మరియు వాక్యం యొక్క జ్ఞానము నాకు చాలా ఉన్నదని అతిశయపడకు, దానిని బట్టి తీర్పు తీర్చుకోకు. మరియు ఎల్లప్పుడూ నీకు నీవు తీర్పు తీర్చుకొనుము. అది ఎంతో జ్ఞానం ఉన్నది, ఎంతో అద్భుతం ఉన్నదని దాన్ని బట్టి తీర్పు తీర్చుకోవటము కాదు, కానీ ఎల్లప్పుడూ నీకు నీవు తీర్పు తీర్చుకొనుము. అయితే నీవు ప్రస్తుతము జీవించుతున్న జీవితము ఏ రకమైన ఫలమును కాయుచున్నదో వెనుక తిరిగి దానిని చూసుకొనుము. ఆమేన్. హల్లెలూయా. అదండి, నేను ఏ ఫలము ఫలిస్తున్నా? నేను ఆత్మ ఫలములు ఫలిస్తున్నానా లేదా? నాలో ప్రేమ ఉందా, సంతోషం ఉందా, సమాధానం ఉందా, ఇరుగు పొరుగును ప్రేమించే గుణం ఉందా, కోపం తగ్గించుకునే గుణం ఉందా, అబద్ధమాడే గుణం ఉందా? ఏమున్నాయి నాలో? మంచి ఫలాలు. హల్లెలూయా. ఆ ఫలాన్ని నేను ఫలిస్తున్నానా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలండి. హల్లెలూయా. నీవు ప్రస్తుతం జీవిస్తున్న జీవితము ఏ రకమైన ఫలమును కాయుచున్నదో వెనుక తిరిగి మనము చూసుకోవాలి. హల్లెలూయా. యేసు యొక్క ప్రతిబింబమును అయి ఉండాలి. నీవు క్రైస్తవ జీవితమును నువ్వు ప్రతిబింబించాలి. ఆమేన్. హల్లెలూయా.
చూడండి, దెయ్యము తన ఆత్మను తీసుకొనడు. బాగా గమనించండి, ప్రవక్త చెప్తా ఉండు అంత లోతైన మాట. దెయ్యము తన ఆత్మను తీసుకొనడు. వాడు ఒక వ్యక్తిలో నుండి ఇంకొక వ్యక్తిలోనికి వెళ్ళును. ఎట్లా వెళ్తాడంట? ఒక వ్యక్తిలో నుండి ఇంకొక వ్యక్తిలోనికి వెళ్తాడు. ఇప్పుడు చూడండి, యూదా ఇస్కరియోతు యేసుక్రీస్తు దగ్గరనే ఉన్నాడు. కానీ ఏమి జరిగిందని చెప్తా ఉంది బైబిల్? అపవాది వాడి హృదయంలోనికి వచ్చాను, అపవాది వాడి యొక్క మనసులోనికి వచ్చాను. చూడండి, తర్వాత ఏమయ్యాడు? యూదా ఇస్కరియోతు చనిపోయాడు. వాడిలో ఉన్నటువంటి ఆత్మ బయటికి వచ్చింది, ఆ యొక్క దెయ్యపాత్మ బయటికి వచ్చింది. వచ్చి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? అది అపోస్తులు కాకయే అపోస్తులను చెప్పుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళింది. యూదులు కాకయే తాము యూదులను చెప్పుకుంటున్న వారి మనసులో లేక అది వెళ్ళింది. చూడండి, దేవుని కార్యాలకు వ్యతిరేకంగా ఎవరి మీద ఉంటుందో వారి మీదకి అది వెళ్తూ ఉన్నది. అంతేకాదు, ఆ యొక్క ప్రభు యేసుక్రీస్తు వారు సజీవుడుగా భూమి మీద ఆయన అద్భుత ఆశ్చర్యకాలను చేస్తున్న దినములలో ఆ యొక్క ఎన్నో వేల మంది దెయ్యములు పట్టినటువంటి ఆ యొక్క యవనస్తుల్ని వాడిలో నుండి ఆ దెయ్యాలను వెళ్ళగొట్టినప్పుడు ఆ దెయ్యాలు ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఇంకొక పందులలోకి పోయినాయి. దేవుడు కూడా అదే విధంగా చేయును. దేవుడు కూడా తన ఆత్మను తీసుకొనడు, అది ఒకరి నుండి ఇంకొకరిలోనికి వెళ్ళును. ఇప్పుడు చూడండి, ఏలీయా ఉన్న ఆత్మ ఎలీషా మీదికి వచ్చింది. ఎలీషా మీద ఉన్న అదే ఆత్మ బాప్తిసం ఇచ్చే యోహాను మీదికి వచ్చినది. ఆ తర్వాత అదే పరిశుద్ధాత్మ క్రీస్తు మీదికి వచ్చి ఉన్నది. అదే పరిశుద్ధాత్మ పెంతెకొస్తు దినాన శిష్యుల మీదకి వచ్చింది. ఈ దినాన అందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తన ఆత్మను దేవుడు ఎన్నడూ తీసుకున్నాడు, ఒకరి మీద ఇంకొకరికి వెళ్తూ ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎన్నడూ తన ఆత్మను తీసుకున్నాడు. కాబట్టి మనం ఎన్నిక చేసుకున్నటకు ఇప్పుడు విడిచిపెట్టబడ్డాం. దేనికోసం విడిచిపెట్టబడ్డామంట? ఎన్నిక చేసుకోవాలి. మనము పౌలుకు లాగా క్రీస్తుకు ఖైదీగా ఉన్నామా? ఖైదీగా లేమా? ఇక్కడ పౌలు తాను ఖైదుగా ఉండటం బట్టి ఎటువంటి విచారమును వ్యక్తపరచటం లేదు. చూడు, క్రీస్తుకు నేను ఖైదుగా ఉన్నా కాబట్టి నేను విచారపడుతున్నానని అన్నడు విచారము వ్యక్తపరచడం లేదండి. అతను రాతపూర్వకంగా తెలియజేయుచుండెను. పౌలు ఈ పత్రికను కలముతో రాయిచుండగా పరిశుద్ధాత్మయే అతనిలోనికి వచ్చి ఇదంతా రాపిచ్చాడని నేను నమ్ముచున్నాను. ఆమేన్, హల్లెలూయా. నిజానికి చెరసాల మురికి కూపమై ఉంటుంది. చెరసాల మురికి కూపమై ఉంటుంది. ఒకసారి నేను చూశాను, చిన్న గది, కాళ్ళు చాపుకోవటానికి కూడా ఉండదండి ప్లేసు. కాళ్ళు చాపటానికి కూడా ప్లేసు ఉండదు, ముడుచుకొనే ఉండాలి. అట్లా వాడు ఎన్ని రోజులని ఉంటాడు ముడుచుకొని? పండుకున్న ముడుచుకోవాలి, ఇటు తిరిగిన ముడుచుకోవాల్సిందే. కనీసం ఒక 6 అడుగుల స్థలము కూడా పొడవు ఉండదు. ఇంకా వాడికి తాళం కూడా తీయరు. వారు 1 2 ఒక మూలకు పోయాల్సిందే. మళ్ళీ అదే వాసన అదే కంపుతో ఇంకొక మూలకు ఉండాల్సిందే. చాలా మురికి కూపం. చూడండి, కాబట్టి తన సహోదరునికి లేఖ రాస్తూ తాను యేసుక్రీస్తు వాక్యమునకు ఒక ఖైదీనని చెప్పుచున్నాడు. రేవరుకున్నా ఏం చేస్తా ఉన్నాడు? యేసుక్రీస్తు వాక్యమునకు ఒక ఖైదీనని చెప్పుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అతడు చెరసాలలో ఉన్నాడు, కానీ క్రీస్తు సేవకునితో దాని గురించి రాస్తా ఉన్నాడు. తన తోటి వ్యక్తిగా రాస్తా ఉన్నాడు. అతనే ఫిలోమోను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా యేసుక్రీస్తు వాక్యమునకు తాను ఒక ఖైదీనని అతడు చెప్పుచున్నాడు. క్రీస్తు వాక్యమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మీరు గుర్తుంచుకోండి, ఆయన వాక్యమై ఉన్నాడు. ఎవరేమి తలంచినను పర్వాలేదు, అది వాక్యమే అయి ఉన్నది. మీరు వాక్యమునకు ఒక ఖైదీ అయిన ఎడల ఎవరు మిమ్మల్ని పక్కకు తొలగించలేరు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే నీవు కేవలము ఒక దానికి ఖైదీవై ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తుకు ఒక ఖైదీ.
ఆత్మచేత ఆయన వాక్యమునకు బంధింపబడి ఉండెను. దానిని నేను ఎంతో ఇష్టపడతా ఉన్నాండి. ఏంటిదంట? ఆత్మతోటి బంధింపబడతాడంట. హల్లెలూయా. అతడు బంధింపబడెను. అది ప్రేమ సంఖ్యలనే బంధముతో బంధింపబడెను. కానీ ఆ ఖైదులాగా మనల్ని చేయటం కాదండి. లోక సంబంధమైన ఖైదు చేయటం కాదండి. ఇది క్రీస్తులో మనకు ఎటువంటి ఖైదు? ప్రేమ సంబంధమైన సంఖ్యల బంధకం అండి. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. పౌలు ప్రేమ బంధకములో ఉండెను. అతడు క్రీస్తుతో జతపరచబడెను. మరి దేనితోనూ జతపరచబడలేదు, కానీ ఆయనతో జతపరచబడెను. మరియు ఆయన ఎక్కడికి నడిపించితే అక్కడికే వెళ్ళాను. నడిపిస్తున్నప్పుడు ఈ పక్క కానీ ఆ పక్క కానీ మార్గము ఎంత పచ్చగా కనపడినను నాయకుడు ఎట్టు వెళ్ళునో అటువైపు దాసుడు వెళ్ళవలెను. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట తీసుకుని ఎంత చక్కటి మాట. నాయకుడు నడిపిస్తున్నప్పుడు ఈ పక్క కానీ ఆ పక్క కానీ మార్గము ఎంతో పచ్చగా కనపడ్డా, నువ్వు నాయకుడివికి దాసుడివైతే నాయకుడు ఏ వైపు చూపిస్తే ఆ వైపు మాత్రమే నీవు వెళ్తావు. అబ్బా, ఈ పక్క పోతే చాలా మంచి బతుకుతున్నారు కదరా, ఈ పక్క పోతే చాలా మంచిగా జీవిస్తున్నారు కదా. మనం ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి క్రీస్తు మార్గంలో ఉన్నాం, క్రీస్తు ఖైదైనాం. మనకి ఏం మంచిగా కనపడలేదు, మన పచ్చగా లేము. కానీ ఈ పక్క పచ్చగా ఉంది, ఆ పక్క పచ్చగా ఉంది అంటానికి వీలు లేదండి. హల్లెలూయా. అవి సాయంకాలం పూట వాడిపోయే పచ్చిక. హల్లెలూయా. కానీ మనం నడిపిస్తున్న మన నాయకుడు ఎక్కడ తీసుకువెళ్తున్నాడు? నిత్య జీవమనే పచ్చిక. ఆమేన్. హల్లెలూయా. అక్కడ జీవజలం ఉన్నది, అక్కడ జీవాహారం ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దాన్ని తినువాడు, దానిని త్రాగువాడు నిరంతరము జీవించును. కాబట్టి ఈ లోకంలో ఇది కొంతకాలము కనపడి మాయమైపోయే లోకం అండి. కాబట్టి ఇది ఎంత పచ్చగా ఉన్నను దీనివైపు మాత్రం నీ చూపు చూడవద్దు. నిన్ను నడిపించుతున్న నాయకుడు ఎటు వైపు తీసుకువెళ్తా ఉండ అటువైపే దాసుడు వెళ్ళవలెను. ఆమేన్. హల్లెలూయా. అది క్రీస్తుకు ఖైదు కావటం అంటే. యెరూషలేముకు పోతే నీకు సంఖ్యలు ఉన్నాయిరా, నీకు శ్రమలు ఉన్నాయిరా, నీకు బంధకాలు ఉన్నాయిరా, నిన్ను హింసిస్తారా అని ముందుగానే ఎవరు చెప్తా ఉన్నారు? పరిశుద్ధాత్ముడే చెప్తా ఉన్నాడు పౌలుకు. ఇవన్నీ నీకోసం కాసుకొని ఉన్నాయి, అయినా నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకే నువ్వు తప్పకుండా వెళ్ళాలి. ఫస్ట్ యెరూషలేముకు ఉన్నది. హల్లెలూయా. కాసుకొని ఉన్నాయంట ఆయన వరకు. పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నాడు. ఆయనను అతను క్రీస్తుకు ఒక ఖైదీ కాబట్టి అతను తప్పకుండా యెరూషలేము వెళ్ళి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఇంకా తప్పించుకోవడానికి మార్గము లేదు. అట్లనే రోమాలో వెళ్ళి సాక్ష్యం చెప్పి రోమాలో నీ బ్రతుకు అంతమైపోతుంది, నీ తల కొట్టివేయబడుతుంది అని పరిశుద్ధాత్ముడు ముందుగానే పౌలు భక్తుడికి తెలియపరిచాడు. కాబట్టి ఇక నా ముఖము మీరు చూస్తారో చూడలేరు, ఇదే లాస్ట్ అని ఆయన సంఘంతో చెప్పి వారిని సాగనంపినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనను క్రీస్తు నడిపిన మార్గంలోనే అతను వెళ్ళాడు. ఎందుకంటే పౌలు భక్తుడు క్రీస్తుకు ఖైదీ. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి అలాగనే వెళ్ళాడు. అక్కడ ఏమేమి కార్యాలు చేయాలనో చేశాడు, సాక్ష్యం ఇచ్చాడు. రోమాలో ఏమైనది? తల కొట్టివేయబడి ఉన్నది. ఉరి శిక్ష ఆ యొక్క శిరచ్ఛేదనము కావించబడ్డాడండి. మరి ఆయనకు తెలియదా? మరి ఇటుపైకను చూస్తే పరిశీలు, సద్దుకాయలు, శాస్త్రులు వారి సొంత జనాంగము, ఇటు చూస్తే లోకం ఉన్నది, పచ్చగా ఉన్నది. నాకెందుకు వచ్చిన గొడవరా బాబు అని చెప్పేసి ఈ పరిశీలతోటి పోతే ఈయన కూడా పరిశీలుడు పచ్చగా బతకడా? ఎందుకు మధ్యన తన జీవితము తల తెగవేయబడేటట్టుగా వెళ్ళిపోవాలి? తన జీవితాన్ని ఎందుకు మధ్యలో సగం ముగించాలి? అది లోకము నశించిపోయేది. ఈయన ఎన్నుకున్న మార్గము నిత్య జీవము. కాబట్టి అది భక్తుడికి తెలుసు. కాబట్టి నా కొరకు నీతి కిరీటము
ఉంచబడి ఉన్నది. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను క్రీస్తుకు ఖైదును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, మనం ఎల్లప్పుడూ కూడా క్రీస్తుకు ఒక ఖైదీగా ఉండాలి. హల్లెలూయా. అటువంటి ఖైదీలు కావాలని ప్రభు ఈ దినం మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రతి వ్యక్తి ఈ లోకమును ఎదిరించి క్రీస్తుకు ఒక ఖైదీగా ఉండవలెను. తద్వారా నీవు క్రీస్తుతో తప్ప మరి దేనితోనూ సంబంధం కలిగి ఉండలేవు. నీ తల్లినైనను సహోదరుడైనను సహోదరి అయినను, నీ భార్య అయినను నీ భర్త అయినను, ఎవరైనను నీ కేవలము క్రీస్తుతోనే సంబంధం కలిగి ఉండేదవు. అప్పుడు మాత్రమే ఆయన నిన్ను వాడుకొనును. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి పౌలు భక్తుని యొక్క జీవితం అంతా మనం ఈ విధంగా పరిశీలన చేసుకుంటూ పోతే ఎందుకు ఆయన ఇంతగా ప్రభువుకు అంకితం అయిపోయాడంటే ఆయన గురి అంతా ఏంటిది? పరలోకము చేరాలి. అక్కడనే నిత్య జీవం ఉన్నది. అక్కడనే నిత్యం జీవించే మార్గం, అవకాశం ఉన్నది. సదాకాలం ఆయనతో జీవించే గొప్ప భాగ్యము అక్కడే ఉన్నది. తిరిగి ఏదేను లాంటి ప్రదేశము, తిరిగి ఎల్లప్పుడూ నిరంతరం దేవునితో జీవించే పునరుద్ధానమైనటువంటి ఏదేనుగా మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, నీవు నేను కూడా పౌలు భక్తుడు ఒక ఖైదీగా ఉంటే ఆ నియమ నిబంధనల ప్రకారం నడుచుకున్నాడో మనము కూడా లోకం వైపు చూడకుండా మన జీవితంలో మనం ఎన్ని మాటలు మాట్లాడిన ఆ మాటలు కాదు, కానీ మన జీవించే జీవితమే మన గురించి ఎక్కువగా మాట్లాడుతుంది. అది మాత్రమే నిలబడుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీరు గమనించి ఆ విధంగా నడుచుకోవాలని దేవుని కృపను బట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దేవుడు మనందరిని దీవించునుగాక. దేవుడు తన వర్తమానం దీవించునుగాక. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం.